హలో అండి, అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము ఓలిగ రసము ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే శనగబ్యాళ్ళు ఉడకబెట్టుకున్న నీళ్ళని అయితే తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్లోకి కొంచెం జీలకర్ర, మెంతులు, మిరియాలు అయితే తీసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని, మరి ఎక్కువగా వేయించుకోకూడదు. సిమ్లో పెట్టుకొని బాగా దూరగా అయితే వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మేము రోట్లో అయితే దంచుకున్నాము. ఈ పొడిని అయితే మనము ఆ కందిబ్యాళ్ళు ఉడకబెట్టిన నీళ్ళలో అయితే వేసి కలిపేసుకోవాలి. అలాగే మనము ఈ వెల్లుల్లిని కూడా రోట్లోకి వేసి దంచుకోవాలి. వాటితో పాటు కొంచెం కొబ్బరి అయితే దంచుకోవాలండి. అవన్నీ మనము తిరవాతలో వేస్తాము, అంటే పోపులో వేస్తామన్నమాట. పోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెము ఆవాలు, జీలకర్ర, అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు అన్నీ వేసి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా పెట్టుకున్న ఓలిగ రసంని తీసుకుని అందులో పోపు అయితే వేసేయాలండి. అంతే, అది ఒక పొంగు వచ్చిన తర్వాత, బాగా పొంగిన తర్వాత దించేయడం అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఓలిగ రసం అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి